హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనకు పూరిలో డే 4. ఇవాళ వచ్చేసి మనకు కోనార్క్ టెంపుల్, భువనేశ్వర్ ఇవన్నీ అయితే కవర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మనం ఇక టూరిస్ట్ బస్సులో అయితే ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే బస్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మన రూమ్ దగ్గర నుంచి బస్సు వచ్చేసి ఒక 800 మీటర్స్ దూరంలో బస్సులు అయితే ఆపుతారట, ఈ టూరిస్ట్ బస్సెస్. అక్కడి వరకు అయితే వెళ్దాం పదండి. నిన్న వచ్చిన రూట్లోనే వెళ్తున్నాం చూడండి. నిన్న మనం చూసిన స్వామినారాయణ టెంపుల్ చూడండి, అక్కడ గోపురం అయితే కనబడుతుంది. మనం ఏంటంటే లాస్ట్ అక్కడి వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ తీసుకుని బీచ్కి అయితే వెళ్ళిపోయాం, చీకటి అయింది కదా. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక మీరు ఎక్కడ టూర్ బుక్ చేసుకున్నా ఈ స్టాప్ దగ్గరికే రావాలి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మీకు అన్ని టూరిస్ట్ బస్సెసే ఉన్నాయి. అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అన్ని బస్సెసే ఉన్నాయి. మన బస్సు అయితే ఎక్కేసినాం చూడండి. గైడ్ వచ్చేసి మనం ఎక్కడెక్కడ వెళ్తామనేది అన్నీ క్లియర్గా చెప్తుండు. ఇక మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాక ఒక 20 కిలోమీటర్స్ ఇలా వచ్చినాం చూడండి. రాగానే మొత్తం మనకైతే సముద్రం అయితే కనబడుతుంది. ఇవాళ వచ్చేసి మనం ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చినాం. ఇది చంద్రబాగా బీచ్కు ఒక 10 కిలోమీటర్స్ ముందు అయితే ఈ బీచ్ అయితే ఉంది. ఈ బీచ్ స్పెషల్ ఏమో ఉందట, మరి ఆ వాటర్ వచ్చేసి మన నెత్తి మీద కలుకోమన్నారు. ఒకసారి కనుక్కొని ఆ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా చెప్తా. ఒకసారి బీచ్ని అయితే చూద్దాం పదండి. ఇక ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఇక బీచ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. బీచ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందట. ఇక్కడ నుంచి అక్కడ ఒక 2-3 కిలోమీటర్స్ వరకు ఉంటుందట. ఒకసారి ఇక్కడి నుంచి వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. బీచ్లో వచ్చేసి పెద్దగా చూడడానికైతే ఏం లేదు. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ మనం మరొక డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక చూడండి, సముద్రం పెద్దగా ఉన్నదని చెప్పాను కదా, ఆ ఒడ్డు పైన బీచ్ చూడండి, మొత్తం బీచే. ఇలా ఒక 10 కిలోమీటర్స్ దాకా వచ్చినాం. మళ్ళీ కోనార్క్ వచ్చేస్తుంది. మా గైడ్ వచ్చేసి మళ్ళా చెప్తూనే ఉన్నాడు దాని డీటెయిల్స్ అన్నీ. ఇప్పుడే మనం వచ్చేసి కోనార్క్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ వచ్చేసి ఒక 10 మినిట్స్ మామూలుగా టిఫిన్కి అయితే ఆపేసారు. ఇది తీసేసినాక మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆ ఫ్రంట్ ఉందా, ఆ కార్నర్ నుంచి లోపలికైతే వెళ్ళాలట. ఇలా తిరిగినామనుకో ఇక్కడ లెఫ్ట్ సైడ్ గురించి కూడా లోపలికైతే అలా ఉంటుంది. ఆ బస్సు వెళ్తుందా, అక్కడి నుంచి కూడా మనం లోపలికైతే వెళ్ళొచ్చట. మనకు ఏంటంటే ఈ రైట్ సైడ్ వచ్చేసి ఈ హోటల్ దగ్గర అయితే ఆపిరు, ఫుడ్ తినేసిన. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ అందరం వచ్చేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక ఇప్పుడే రోడ్ క్రాస్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. చాలా దూరం అయితే నడవాలి. ఆల్మోస్ట్ మనం నడుచుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే ఒక 500 మీటర్స్ నడిచినాం. ఇంకొక 500 మీటర్స్ దాకా ఉన్నదట లోపలికి అయితే నడవాల్సింది. ఆల్మోస్ట్ వచ్చేసినాం చూడండి. ఆ స్టేట్ వచ్చేసి మీకు నవగ్రహ టెంపుల్ అని అయితే ఉంది. లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది అనుకుంటా, లాస్ట్లో చూద్దాం. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలట. చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి చూడండి. ఇంత పెద్దగా ఎక్కడ చూడలేను అయితే, ఇక్కడ చూస్తున్నా ఫస్ట్ టైం. అక్కడి నుంచి వచ్చినాం. ఇక్కడ చూడండి, చిన్న చిన్న దేవతామూర్తుల విగ్రహాలు అయితే అన్నీ చేసి పెట్టారు చూడండి, బాగున్నాయి. కార్లు. ఇక ఇక్కడి నుంచి మనం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇలా కొంచెం దూరం రాగానే చిన్న గేట్ వస్తుంది చూడండి. ఈ గేట్ నుంచి మనం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 500 మీటర్స్ దూరంలో ఉంది మనకు మెయిన్ రోడ్ నుంచి. బట్ ఏంటంటే ఎంట్రీ దగ్గర టికెట్ అయితే లేదు. మనం లోపలికి వచ్చినాక టికెట్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఇక ఈ ముందు వచ్చేసి మనకు చెకింగ్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. 1, 2, 3, 4 అలా ఉన్నాయి చూడండి. అక్కడికి వెళ్ళి వస్తారు మన వాళ్ళందరూ. ఇక్కడ చూడండి, 2 ఇక్కడ చూడండి సింహ అవతారాలు ఉన్నాయి. కింద వచ్చేసి నిర్మాణం చాలా బాగుంటుంది. మనుషులను అయితే నిర్మించారు, ఎందుకో తెలియదు. ఇక ఇప్పుడు వచ్చేసి మనం కోనార్క్ సూర్య దేవాలయం లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. ఇలా లోపలికి రాగానే చూడండి ముందు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇగో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి వ్యూ. ఇక్కడ వచ్చేసి ఆలయానికి సంబంధించిన మొత్తం మ్యాప్ అయితే ఉంది. ఇలా నుంచి కొంచెం నడుచుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడి నుంచి చూపిస్తా చూడండి ఒకసారి వ్యూ. ఇగో ఒక్కసారి చూడండి వ్యూ, మన జన్మ ధన్యం అయిపోయినట్టే చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక ఇలా తిరిగి ఒకసారి రైట్ సైడ్ కూడా చూపిస్తాం. మనం రైట్ సైడ్ నుంచి వచ్చినాం. ఇగో ఇక్కడ మరొక టెంపుల్. ఈ ఆలయం మొత్తం మనకేంటంటే రథం ఆకారంలో ఉంటుంది. సూర్యభగవాన్ రథం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, రథం కనబడుతుంది కదా. ఈ రథాలు ఏంటంటే సూర్యభగవానుని రథం అన్నట్టు. మనకు సూర్యభగవానుని రథం వచ్చేసి మొత్తం 12 చక్రాలు 7 గుర్రాలతో ఉంటుంది. మళ్ళీ చక్రం లోపల కూడా చూడండి మళ్ళీ ఒక 7 ఉన్నాయి.
అంటే ఇది మొత్తం ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి 7 వారాలని 24 గంటలని అయితే చూపించడం జరుగుతుందట. ఇగో మరొక సైడ్ వచ్చినాక వ్యూ చూడండి, ఈ విధంగా కనబడుతుంది. ఆల్మోస్ట్ అంతా ధ్వంసం చేసిర్రు, కూలిపోకుండా ఇంకా కాపాడుతుర్రు. ఈ ఆలయాన్ని ఏంటంటే మనకు 13వ శతాబ్దంలో అయితే నిర్మించారు. టెంపుల్ చూస్తున్నారు కదా ఎట్లా కనబడుతుంది చూడండి. చూడడానికి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేసెస్లో ఇది ఒకటి. ఇక్కడి నుంచి చూడండి మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇలా బ్యాక్ సైడ్కు వెళ్తూ ఉంటే చూడండి ఇగో రథచక్రాలు అయితే మీకు కనబడుతున్నాయి. ఈ లాస్ట్ కార్నర్లో వచ్చేసి మరొక టెంపుల్ ఉన్నది, నేమ్ ఇక్కడ చూడండి. ఈ టెంపుల్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ టెంపుల్ని. ఇక్కడ చూడండి ఒకసారి కింద మొసలి నోట్లో చేప పట్టుకున్నట్టయితే నిర్మించారు చూడండి, ఎంత చక్కగా ఉంది. బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇగో ఇప్పుడు మరొక సైడ్ నుంచి చూపిస్తున్నా చూడండి టెంపుల్. ఇగో ఈ విధంగా అయితే ఉంచుడండి. లోపలికి అయితే పర్మిషన్ అయితే లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ కూలిపోయే స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ కాపాడుతురు కాబట్టి పోనివ్వట్లేదు. మరొక సైడ్ నుంచి చూడండి సన్ టెంపుల్ వ్యూ ఏ విధంగా కనబడుతుందో చూడండి. ఇగో ఈ లెఫ్ట్ సైడ్ మనం చూసాం కదా స్టార్టింగ్ అన్నట్టు. ఇలా కొంచెం ముందుకు వచ్చినాక మళ్ళీ వ్యూ చూస్తే చూడండి. ఇక మెయిన్ టెంపుల్ వ్యూ వచ్చేసి దూరం నుంచి ఈ విధంగా కనబడుతుంది చూడండి. ఇక్కడి నుంచి ఈ విధంగా మనం బయటకు వచ్చేయాలి. బయటికి రాగానే చూడండి నవగ్రహ టెంపుల్ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చాలామంది చూడండి అన్ని వంటలు అయితే వండుతున్నారు. లెఫ్ట్ సైడు టెంపుల్ వచ్చేసి ఇక్కడన్నది. గుళ్ళో కన్నా ఎక్కువ ఇక్కడనే చాలామంది అయితే ఉన్నారు, ఎందుకో నాకైతే తెలియదు. ఇక్కడైతే పూజలు అయితే చేస్తున్నారు. ఇక ఇక్కడి నుంచి మనం వచ్చేసి ముందుకైతే వెళ్తున్నాం. ఈ టెంపుల్ ఏంటంటే ఇక్కడ చాలా ఫేమస్ ఉన్నట్టున్నది నవగ్రహాల టెంపుల్, అందుకే అంతమంది భక్తులు వస్తారు. బయట వచ్చేసి మరొక టెంపుల్ ఈ విధంగా ఉంది. ఇక ఇక్కడి నుంచి మనం ఏంటంటే భువనేశ్వర్ అయితే వెళ్ళిపోతున్నాం. భువనేశ్వర్ వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది. వెళ్తూ ఉంటే చూడండి మీకు టెంపుల్ దగ్గరకు వచ్చిన కొద్దీ టెంపుల్ వ్యూ వచ్చేసి ఆ విధంగా కనబడుతుంది. అంటే మనం వచ్చేసి లింగరాజ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం, భువనేశ్వర్లో ఉన్న టెంపుల్. ఇక్కడ నుంచి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఒక 800 మీటర్స్ దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళాక రిమైనింగ్ అయితే తెలుసుకుందాం. ఇక అక్కడ చూడండి ఎంత పెద్ద రాజగోపురం కనబడుతుందో. ఇక్కడ నుంచి ఇలా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్తూ ఉంటే చూడండి మనకు స్టార్టింగ్లోనే రోడ్డు పక్కన ఒక టెంపుల్ అయితే కనబడుతుంది, గంగా యమునా టెంపుల్. అడు చూడండి ఇక్కడ కోనేరులో చూడండి మీకు చాలామంది అయితే స్నానం చేస్తే అయితే కనబడుతుంది చూడండి. కోనేరులు వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ కోనేరులో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ ఎప్పుడు ఉంటాయట. ఇక్కడ చూసినాక ఇప్పుడు లింగరాజ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అలా కొంచెం ముందుకు వచ్చినాక చూస్తా చూడండి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనం చూసిన గంగా యమునా టెంపుల్, రైట్ సైడ్ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు మరొక టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టూ మీకు చాలా అంటే చాలా టెంపుల్ అయితే కనబడతాయి. ఇక్కడ తీసుకొని రైట్ సైడ్ వెళ్తే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఇక నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చుట్టూ చూడండి తిననీకి బాగున్నాయి, కూల్ డ్రింక్స్ అవి ఇవి. ఎండాకాలం కాబట్టి ఎక్కువ అమ్ముతారు చూడండి. అలా కొంచెం ముందుకు వచ్చినాక రైట్ సైడ్ చూడండి దూరంలో మరొక టెంపుల్ కనబడుతుంది. మరి ఆ టెంపుల్ ఓపెన్ ఉందో లేదో తెలియదు కానీ అయితే కనబడుతుంది. ఇక్కడ చూడండి ఇంకా అలానే కొంచెం ముందుకు వచ్చినాక ఏదో పాత ప్యాలెస్ కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి చూడండి ఆ ప్యాలెస్ ముందు మరొక టెంపుల్ అయితే ఉంది. మనం ఇంకా లింగరాజ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళకముందే ఇన్ని కనబడుతున్నాయి మనకు. ఇక మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా కనబడుతుంది. ఇక ఇక్కడ వచ్చేసి మీకు టెంపుల్ అయితే ఉంది. ఇలానే రైట్ సైడ్ తీసుకున్నాం అనుకో మీకు మెయిన్ టెంపుల్ అయితే కనబడుతుంది. ఈ మధ్యలో వచ్చేసి మళ్ళీ ఒక టెంపుల్ అయితే ఉంది. ఇలా నడుచుకుంటే ఇప్పుడు వచ్చేసి మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. అక్కడ చూడండి రథం అయితే రెడీ చేస్తున్నారు. మరి ఏమన్నా ఉత్సవాలు ఉన్నాయో ఏమో తెలియదు కానీ మెయిన్ టెంపుల్ రాజగోపురం అక్కడ కనబడుతుంది చూడండి. లోపల ఎంట్రన్స్ వచ్చేసి ఆ స్టేట్ ఉందా అక్కడి నుంచి అయితే మనం వెళ్ళాలి. ఇలా లెఫ్ట్ సైడ్ తిరిగితే కోనేరు ఉంటుంది. ఒకసారి చూడండి కోనేరు ఎంత పెద్దది. లెఫ్ట్ సైడు అక్కడి నుంచి రైట్ సైడ్ ఇక్కడ వరకు ఉంది. చుట్టూ కూడా చూడండి మీకు అన్ని టెంపుల్సే ఉన్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక ఈ కోనేరు చూసినాక ఈ మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే ఏంటంటే టెంపుల్ దగ్గర ఉన్న ఈ కోనేరులోకి అయితే మనం ఎవరిని అలో అయితే చేయట్లేదు. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. అయితే ముందు వచ్చేసి మరొక టెంపుల్ అయితే ఉంది, ఇక్కడ పూజలు అయితే చేస్తుర్రు. ఒకసారి ఆ టెంపుల్ని కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఆ టెంపుల్ ముందే ఏమో అమ్ముతుర్రు. టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ మెయిన్ టెంపుల్ రాజగోపురం దగ్గరికి అయితే చేరుకున్నాం. మెయిన్ ఎంట్రన్స్ ఇది.
లోపలికి ఏంటంటే సెల్ ఫోన్లు అవన్నీ అలో లేవు కాబట్టి ఇక్కడి నుంచే వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఆ కార్నర్లో ఒక టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి భక్తులు వచ్చేసి శివనామ స్మరణాలు అయితే చేస్తుర్రు. వినబడుతున్నాయి అనుకుంటా మీకు. ఒక ఆవు కూడా ఉంది చూడండి ఇక్కడ. మీకు వచ్చేసి చెప్పలు ఫోన్లు అన్నీ ఉంటే ఇక్కడ కనబడుతుందా ఈ స్టేటు, అక్కడ అన్నీ పెట్టేసి రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్న టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్, కానీ అన్నీ శిథిలమైపోయి కనబడుతున్నాయి. ఇలా మీకు టెంపుల్ నుంచి స్ట్రేట్ వచ్చేస్తే బయటకు వచ్చేస్తారు. మన బస్సు వచ్చేసి సత్యం బస్సు రెడీగా ఉంది. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ అయితే బయలుదేరిపోయినాం. మనం రోడ్ పంట వెళ్తూ ఉంటే కూడా చాలా టెంపుల్ కనబడుతున్నాయి చూడండి. ఆ మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది చూడండి. ఇదంతా ఇప్పుడు మనం చూస్తుంది భువనేశ్వర్ అన్నట్టు, ఒడిశా యొక్క రాజధాని. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసిందంటే భువనేశ్వర్లో ఉన్న పాపులర్ కేవ్స్, అక్కడికైతే వెళ్తున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఉదయగిరి స్కందగిరి కేవ్స్ దగ్గరికి అయితే వచ్చినాం. మన రోడ్డు మీద నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 200-300 మీటర్స్ దూరంలో ఉన్నట్టున్నది. సార్ దగ్గరికి అయితే వెళ్దాం. నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నా. ఆటోలు కూడా ఉన్నాయి, ఒక 10 రూపీస్ ఇస్తాడు, దించేస్తారు. నేనేందంటే చుట్టూ ఏమున్నాయో చూసుకుంటూ పోదామని నడుచుకుంటూనే వెళ్తున్నా. మన ముందు కూడా చాలామంది పోతురు చూడండి. ఒకసారి ఇలా వచ్చినాక లెఫ్ట్ సైడ్ చూడండి, ఇగో ఇవన్నీ ఉదయగిరి కేవ్స్ అట. ఆ పై దాకా ఎక్కొచ్చు. రైట్ సైడ్ వచ్చేసి స్కందగిరి కేవ్స్. సుమారు 2 కలిపి మనకు 35 కేవ్స్ వరకు ఉన్నాయి గుహలు. ఎంట్రన్స్ వచ్చేసి ఆ ముందు నుంచి ఉన్నట్టున్నది ఎంట్రన్స్. అక్కడికైతే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి ఉదయగిరి స్కందగిరి కేవ్ దగ్గరికి వచ్చినాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఉదయగిరి కేవ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసి మనకు స్కందగిరి కేవ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఉదయగిరి కేవ్స్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇక ఇక్కడి నుంచే ఎంట్రన్స్. ఇలా లెఫ్ట్ తీసుకుంటే ఒకసారి చూడండి, అదో 2 కొండల మీద నిర్మించారు అన్నట్టు. వెహికల్స్ వస్తే ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు, కార్లు ఇట్లా. ఇక్కడ వచ్చేసి మీకు మొత్తం వాటి యొక్క హిస్టరీ ఇచ్చారు. అక్కడి నుంచి అలా పైకి వెళ్ళిపోవాలి. ఒకసారి ఇక్కడి నుంచి వ్యూ చూడండి. సుమారు ఇక్కడ 18 గుహలు ఉన్నాయి అటు ఇటు సైడు. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, దర్శనం అయితే చేసుకున్నా. ఇక్కడి నుంచి మనం పైకి అయితే ఎక్కిద్దాం. మొత్తం పైన ఉన్నాయి కేవ్స్ అయితే. అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, వచ్చినాక అయితే కొన్ని వాటర్ తాగుదాం. ఇక్కడ వచ్చేసి అన్ని కేవ్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి మన జెండా వచ్చేసి రెపరెపలాడుతూ మనకైతే కనబడ్డది. ఇక అలా చూస్తూ పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మెట్లు కదా, ఎక్కుతూ ఉంటే చాలా దమ్ము వస్తుంది. ఇప్పటికే చాలా వరకు తిరిగినాం, ఆల్మోస్ట్ పైకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక పైకి వచ్చినాక వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. మొత్తం పై వరకు ఎక్కొచ్చు. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ ఈ పై వరకు వచ్చినాం అన్నట్టు. ఇక్కడ జెండా ఉంది చూడండి. ఇక మెయిన్ కేవ్స్ వచ్చేసి ఇవి 2వ శతాబ్దం నాటి అట. జైన సన్యాసులు వచ్చేసి నివాస గృహాలు అటు ఇవి. ఇక ఇక్కడి నుంచి మనం ఆ కొండ పై భాగానికి కూడా చేరుకోవచ్చు అన్నట్టు. వెళ్దాం. మెట్లు ఎట్లున్నాయి చూడండి, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. చిన్న చిన్న రాతి గుహలు. ఆ కింద కూడా చూడండి ఎలా ఉందో. ఈ మెట్లు చూడండి, మొత్తం ఏంటంటే రాళ్ళని తొలిమి నిర్మించిన మెట్లే, బండరాళ్ళని. వీటి నుంచి నడుచుకుంటా పైకి అయితే వెళ్తున్నాం. ఇక పైకి వచ్చినాక చూడండి ఎంత కార్నర్ కూర్చుందో ఒక అమ్మాయి. అటు సైడ్ వచ్చేసి ఆ కేవ్స్ పైన టెంపుల్ అయితే ఉంది, చూపిస్తా. ఇది మొత్తం పైన ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. సిటీ కూడా కనబడుతుంది చూడండి. అక్కడ వచ్చేసి ఈ ఉదయగిరి కదా, స్కందగిరి కేవ్స్ అన్నట్టు అవన్నీ. ఆ కేవ్స్ పైన 2 టెంపుల్ కనబడుతున్నాయి చూడండి. ఇక వీటిని చూసినాక ఇక్కడి నుంచి నేను కిందికి అయితే వెళ్తున్నా. ఆపోజిట్లోనే మనకు వచ్చేసి స్కందగిరి కేవ్స్ ఉన్నాయి చూడండి, బ్యాక్ సైడ్. ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్దాం పదండి. ఇక ఇక్కడి నుంచే మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం. అన్ని కోతులే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ మెట్లు కూడా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. భువనేశ్వర్లో స్టోన్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఇగో ఇంతవరకు అయితే వచ్చేసినాయి. ఇక పైకి అయితే నేను వెళ్తలేను. పైన ఆల్రెడీ టెంపుల్ని చూపించేసిన. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చినాక వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడి నుంచి కటక్ వెళ్తే జస్ట్ 11 కిలోమీటర్స్ దూరమే ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి భువనేశ్వర్ సిటీలో మళ్ళీ మనం ముందుకు వెళ్తున్నాం చూడండి. ఇక లాస్ట్ ప్లేస్ అయినా మనం జూ పార్క్కి వెళ్ళిపోతున్నాం. భువనేశ్వర్లో ఉన్న జూ పార్క్ అన్నట్టు. ఇక ఇప్పుడే జూ పార్క్ దగ్గరికి వచ్చినాం. రోడ్ పైన బస్ అయితే ఆపేసారు. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇగో ఈ చౌరస్తా నుంచి ఇలా లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనకు కనబడుతుందట. కనబడుతుంది చూడండి ఎంట్రన్స్.
ఇగో ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్లు తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలట. ఫస్ట్ వచ్చేసి మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అందరం ఒకేసారి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక మ్యాప్ వచ్చేసి ఈ విధంగా ఉంచుదండి. ఇక టికెట్ కౌంటర్ వచ్చేసి ఇది. టికెట్ డీటెయిల్స్ మొత్తం అక్కడ క్లియర్గా ఉన్నాయి చూడండి. 50 రూపీస్ అంతే. ఇక లోపలికి రాగానే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి క్లాక్ రూమ్. ఏమన్నా హెవీ లగేజ్ ఉంటే లోపలికి అలో అయ్యారు. అన్ని ఇక్కడ పెట్టేసి మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ. ఈ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడే లోపలికి రాగానే ఇక మంచిగా ఏనుగుది ఆ వాటర్ ఫౌంటైన్ కనబడుతుంది. ఇక అక్కడి నుంచి ముందుకు వచ్చినాక ఫస్ట్ ఇక్కడ ఇవి ఉన్నాయని చూపిస్తుండ్రు కానీ ఏమైతే కనబడతలేవు నాకైతే. ఈ జూ పార్కులో ఇక్కడ ఏమున్నాయి, ఇవి ఏం లేవు. చూసుకుంటా ముందుకు వచ్చిన. ఇక్కడ వచ్చేసి వాటర్ ఫౌంటైన్ ఉంది. వాటర్లు ఏమో ఉన్నాయి చూడండి. అవి ఏంటో నాకైతే అస్సలు ఐడియా లేవు. ఇక ఇక్కడ నుంచి మళ్ళా ముందుకు వెళ్ళిపోతున్నాం. ముందట వచ్చేసి మనకు చిరుతపులి ఉందట. కనబడుతుందో లేదో చూద్దాం దగ్గరికి వెళ్ళి. కనబడుతుంది చూడండి. అవి అక్కడ పైకి ఎక్కుతుంది చూడండి. చెట్టు ఎంత ఈజీగా ఎక్కేస్తుంది. అవి పైన ఉన్నది చూడండి. ఇక్కడ చూసినాక ఇక్కడ నుంచి బై వాక్ మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉన్నా. బాగా పెద్దగానే ఉంది పార్క్ అయితే. ఇక్కడ కూడా టైగర్ అట. అవి అక్కడ చూడండి వైట్ టైగర్ కనబడుతుంది. ఇది ఇక్కడ ఒకటి కూడా కనబడుతుంది చూడండి. ఎంత బాగుంది కదా. మంచిగా వైట్ చాలా తక్కువ చూస్తాం. ఆ లోపల ఇంకా ఉన్నాయి టైగర్స్ అటు. ఇక అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే బర్డ్స్ ఏమో ఉన్నట్టున్నాయి. ఇక్కడ వచ్చేసి జింకలు ఇవన్నీ ఉండే ఏరియా ఇదంతా కనబడుతున్నాయి కొన్ని. ఇవన్నీ చూసుకొని ముందుకు రాగానే ఇక్కడ చూడండి ఏదో జంతువు కంగారులాగా ఉరుకుతుంది చూడండి 2 కాళ్ళతోని. అవి చూసి ఇలానే ముందుకు రాగానే ముంగీసాలు అనుకుంటా చూడండి. ఇదో ఇక్కడ ఏదో ఉంది చూడండి జంతువు. ఈ జంతువు పేరు నాకు ఐడియా లేదు కానీ బాగుంది చూడనీకైతే. అదో ఆ గుహలకెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చింది. ఇవన్నీ చూసుకొని ఎక్కడి నుంచి ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా హిపోపోటమస్ దగ్గరికి. ఇక్కడ కనబడుతున్నాయి చూడండి హిపోపోటమస్లు అన్నీ వాటర్లో వండుకున్నాయి. ఇక అలా చూసుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ ఒక పక్షి అయితే కనబడ్డది. చాలా బాగుంది. చూశారు కదా వీడియో. ఇది వచ్చేసి మనకు పూరిలో డే 3. ఓవరాల్గా మన జర్నీ వచ్చేసి 4th డే ఇది. ఆల్మోస్ట్ మీకు 4th డేలో మీకు చూడాల్సిన ఆల్మోస్ట్ అన్నీ అయితే పూరిలో చూపించేసిన. ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి మరొక స్టేట్ అయితే వస్తుంది మీకైతే వీడియో. ఇంతటితో ఈ వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.